ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పోటీ చేస్తారని తెలుస్తోంది. కడియం కావ్య కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కావడంతో రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. రాజయ్యను ఎంపీ బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంతో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజయ్య తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పోటీ చేస్తారని తెలుస్తోంది. కడియం కావ్య కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం కావడంతో రాజయ్య పేరు తెర మీదకు వచ్చింది. రాజయ్యను ఎంపీ బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజయ్య తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో మరోసారి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కడియం రాజయ్యతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కడియం రాజయ్య కూడా కడియం పోవడంతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం అవుతుంది. రాజా ఈ రోజు కానీ రేపు కానీ హన్మకొండలో తన కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఒక అభిప్రాయానికి రానున్నారు. కడియం పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజయ్యను పోటీ చేయాలని బీఆర్ఎస్ సంప్రదింపులు మొదలుపెట్టడంతో రాజయ్య కూడా దానికి సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మెజారిటీ కార్యకర్తలు ఇప్పటికే రాజయ్యను ఎంపీ బరిలో ఉండాలని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపే పనిచేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇటీవల కొన్ని రోజుల క్రితం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ఏ పార్టీలో కానీ చేరకపోవడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు, జిల్లాకు చెందిన నేతలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు కానీ వీలైతే రేపు కానీ పార్టీ అధినేత కేసీఆర్తో రాజయ్య భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ని కలిసి ఎంపీగా పోటీ చేసేందుకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేయనున్నట్టు తెలుస్తుంది. దాదాపు రాజయ్య కూడా పోటీ చేసేందుకు పూర్తి ఆసక్తిగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కడియం శ్రీహరికి ధీటైన ప్రత్యర్థి అయితే రాజయ్యనే ఉంటారు. కడియం కావ్యను కడియం శ్రీహరిని ఎదుర్కోవాలంటే రాజయ్యనే మంచి ఆప్షన్ అన్న ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా వినిపిస్తుంది. బలరాం, శ్రీకాంత్, మరోవైపు ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు తెర మీదకి వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే సీనియర్ నేతగా కడియం శ్రీహరిని ఎదుర్కోవాలంటే బలమైన నేతను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దీనికి తోడు పార్టీలో మరికొంతమంది నేతలు కూడా వరంగల్ ఎంపీ టికెట్పై పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కడియం శ్రీహరిని గట్టిగా ఎదుర్కోవాలి, కడియం శ్రీహరిపై విజయం సాధించాలి అని అంటే సీనియర్ నేత అయిన తాటికొండ రాజయ్యనే బలమైన అభ్యర్థిగా పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రాజయ్యని దింపితే అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా కడియం శ్రీహరికి రాజయ్య వర్గాలకు ఆధిపత్య పోరు నిత్యం జరుగుతూ ఉండేది. ఆధిపత్య పోరులో ఎవరి పై చేయి సాధించేందుకు రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఇద్దరు కూడా వేసుకునేవారు. ఇప్పుడు వరంగల్లో కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఖరారైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తాటికొండ రాజయ్యనే రంగంలోకి దింపే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ వరంగల్ స్థానం నుంచి పోటీ చేయించడం ఎంతవరకు సమంజసమన్న దానిపై పార్టీ ఇంకా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టు తెలుస్తూ ఉంది. స్థానికుడిగా వరంగల్లో రాజయ్యకు పేరుండడం, రాజయ్య గతంలో సుదీర్ఘంగా రాజకీయ అనుభవం కలిగి ఉండడం, ఎమ్మెల్యేగా విజయం సాధించడం, రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం లాంటి రాజకీయ అనుభవం కలిసి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తే విజయం సాధించవచ్చు అన్న అభిప్రాయంతో పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజయ్య రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ కార్యకర్తలతో సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా సంప్రదింపులు తనతో మొదలయ్యాయని రాజయ్య కూడా చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా సంప్రదింపులు మొదలయ్యాయంటే ఖచ్చితంగా రాజయ్య కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. బలరాం, శ్రీకాంత్, అంటే రాజయ్యను బీఆర్ఎస్ అభ్యర్థిగా తెర మీదకు రావడం వెనుక ఎటువంటి ఒక రాజకీయ వ్యూహం ఇక్కడ ఉందని భావించాలి?
అంటే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారన్న సమాచారంతోనే బీఆర్ఎస్ ఆ ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. మరికొంతమంది నేతలు ఎర్రోల శ్రీనివాస్తో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు తమ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినప్పటికీ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిని ధీటుగా ఎదుర్కొంటారన్న ఒక అభిప్రాయంతోనే పార్టీ రాజయ్య వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీ జిల్లాకు చెందిన నేతలు ఇప్పటికే రాజయ్యతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకునే కంటే కార్యకర్తల అభిప్రాయాలను పూర్తిగా స్థాయిలో పరిగణలోకి తీసుకొని కార్యకర్తల నిర్ణయం మేరకు రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో రాజయ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం అనంతరం రాజయ్య మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీడియా సమావేశం ద్వారానే కడియంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి భారీగా డిఫెన్స్లో వేసినట్టు పార్టీలో నేతలు తీవ్రంగా కడియం శ్రీహరిపై విరుచుకుపడుతున్నారు. పార్టీ టికెట్లు ఆశించిన నేతలకు కాదని పార్టీ అధినేత కేసీఆర్ కడియం కావ్యను అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ ఒక్కసారిగా కడియం శ్రీహరి ప్లేట్ ఫిరాయించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కడియం శ్రీహరిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాజయ్య అభ్యర్థిత్వాన్ని తెరపైకి తేవాల్సిన అవసరం ఉందన్న ఒక వాదన బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. రాజయ్య పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం కూడా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. బలరాం, అంటే తాజా పరిణామాలకు సంబంధించి తాజాగా అంటే స్థానికంగా ఉన్న క్యాడర్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న నిన్న సాయంత్రం నుంచి జరిగిన ప్రచారంతో అప్పటి నుంచి కూడా రాజయ్య అనుచరులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఉండాలన్న ఒక అభిప్రాయాన్ని రాజయ్యతో పంచుకుంటున్నట్టు తెలుస్తుంది. కడియం శ్రీహరిని ఎదుర్కోవాలంటే రాజయ్యనే సరైన అభ్యర్థిగా ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు రాజయ్య సామాజిక వర్గానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజయ్యపై ఒత్తిడి తెస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది. కడియం శ్రీహరిని సామాజిక వర్గంగా కూడా పైచేయి సాధించాలంటే కడియం శ్రీహరిపై ఖచ్చితంగా రాజయ్యనే మంచి అవకాశంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజయ్య కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. రాజయ్య సానుకూలంగా స్పందించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా రాజయ్య అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు చెప్పుకోవచ్చు. బలరాం, థ్యాంక్ యూ శ్రీకాంత్.